బతికి ఉన్న వ్యక్తులను చనిపోయినట్లుగా చిత్రీకరించి సుమారు 3 కోట్ల పాలసీ డబ్బులు కాజేశాడు ఓ కేటుగాడు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. గతంలో ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసిన పూజల శ్రీనివాస్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మార్కాపురం ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారిగా ఉన్న శ్రీనివాస్ అధికారులకు చిక్కాడు. ఇటీవల ఆడిట్ అధికారుల ఫైల్స్ ను పరిశీలించగా శ్రీనివాస్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు. సుమారుగా 96 పాలసీలపై 3 కోట్ల మేర మోసం చేసినట్లుగా గుర్తించారు. బతికి ఉన్న వ్యక్తులను చనిపోయినట్లుగా చిత్రీకరించి సుమారు 3 కోట్ల పాలసీ డబ్బులు కాజేశాడు కేటుగాడు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. గతంలో ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసిన పూజల శ్రీనివాస్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మార్కాపురం ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారిగా ఉన్న శ్రీనివాస్ అధికారులకు చిక్కాడు. ఇటీవల ఆడిట్ అధికారుల ఫైల్స్ ను పరిశీలించగా శ్రీనివాస్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు. సుమారుగా 96 పాలసీలపై 3 కోట్ల మేర మోసం చేసినట్లుగా గుర్తించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. వరలక్ష్మి, ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం అయితే ఒక ఏజెంట్ అయితే ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన అయితే వెలుగు చూసింది. ఏదైతే పాలసీ చేసిన వ్యక్తులు బ్రతికుండగానే చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలు సూచించి ఇందుకు సంబంధించి 3 కోట్ల అయితే సంచలనంగా మారింది. అయితే గతంలో కందుకూరు ఏజెంట్ గా పనిచేసిన ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తూ అంశంగా మారింది. అయితే 2022 సంవత్సరంలో కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ లో గతంలో ఏజెంట్ గా పనిచేస్తున్న సమయంలో పూజ శ్రీనివాస్ పలువురు పాలసీదారులు బతికి ఉండగానే వారు చనిపోయినట్లుగా ధృవీకరణ పత్రాలు సృష్టించి ఈ ఏదైతే 3 కోట్ల రూపాయల వరకు డబ్బులు కాజేసినట్టు మాత్రం తెలుస్తుంది. అయితే 2023లో పూజల శ్రీనివాస్ ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారిగా మార్కాపురం బ్రాంచ్ కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యాడు. అయితే ఇటీవల కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఆడిట్ నిర్వహించిన ఎల్ఐసి అధికారులకు మాత్రం శ్రీనివాస్ చేసిన మోసం మాత్రం వెలుగు చూసింది. అయితే జరిగిన మోసంపై స్పందించిన అధికారులు మాత్రం శ్రీనివాస్ ను సస్పెండ్ చేసి జరిగిన ఘటనపై మాత్రం విచారణ చేస్తున్నారు. అయితే కందుకూరు బ్రాంచ్ లో 96 పాలసీలపై మాత్రం ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల మేర మాత్రం మోసం జరిగి ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారు. దీనిపై నెల్లూరు అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే అధికారుల విచారణ పూర్తి అయితే శ్రీనివాస్ తో ఎంత మోసానికి పాల్పడ్డారో దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది మాత్రం బయటకు వస్తుంది. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.